సో వెరీ హ్యాపీ అండి, ఎందుకంటే మాట్లాడడం అనేది కూడా ఒక కళ. మైక్ ముందు మాట్లాడడం నేను ఇప్పుడు కొంచెం అప్పుడు పర్వాలేదు, కానీ బిగినింగ్లో అసలు మాట్లాడేవాడు కదా, మీ అందరికీ తెలిసింది అది. మైక్ చూస్తే వీళ్ళందరూ మీరందరూ అడిగేవాళ్ళు, చాలామంది అడిగేవాళ్ళు, మీ అందరికీ తెలుసు. బట్ పారిపోయేవాడిని. బట్ రోషన్ ఏంటంటే స్టబర్నిటీ ఉండటం, నీట్గా మాట్లాడడం అన్నీ కూడా నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇట్లా మాట్లాడతాడని. ఎందుకంటే ఇంట్లో కూడా చాలా తక్కువ మాట్లాడేవాడు. స్టేజ్ మీద బట్ నేను కూడా చిన్న ఎమోషనల్ ఫీల్ అయ్యాను మొన్న. ఎందుకంటే ఎప్పుడు తల్లిదండ్రుల్ని గౌరవించాలి, తల్లిదండ్రులు తలెత్తుకునేలాగా ఉండాలి అనే మాటలో చాలా పెద్ద ఒక రకంగా అట్లా చెప్పాడంటే డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు, అంటే రోషన్ అనే కాకుండా ప్రతి పిల్లలు కూడా ఒక తల్లిదండ్రుల్ని గౌరవించడం అనేది మంచిది అనేది పాయింట్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండి, కొంచెం చిన్న ఓహో ఇతను కూడా కొంచెం సెంటిమెంట్స్ ఉన్నాయి, పెద్దల పట్ల గౌరవం ఉంటుంది అనే ఫీలింగ్ మాత్రం 100% కలిగి, అందుకే కొంచెం కళ్ళ నీళ్ళు అలా వచ్చినాయి. ఆనందపరచలేదు. నేను మూవీ ఇంకా చూడలేదు, ఈరోజు చూస్తున్నాను. బట్ ఆల్మోస్ట్ అంటే ఫైనల్ కాపీ చూడాలి నేను. డెఫినెట్గా హోప్ మీరే చూస్తారుగా ఎట్లా ఉంటున్నారు. డెఫినెట్గా మాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది సినిమా మీద. ఈగర్లీ వెయిటింగ్. ఫస్ట్ కళ్ళలో నీళ్ళు వచ్చింది. మనం ఎంత యాక్ట్రెస్ అయినా పిల్లల్ని ఒకసారి అలా చూసేటప్పటికి మనకేంటంటే ఆ స్క్రీన్లో మన అబ్బాయి అలా కనిపిస్తున్నాడు అనేటప్పటికి యాక్ట్రెస్ ఒక హీరో వైఫ్ అనేది పక్కన పెట్టేసి ఒక మదర్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఇంత చిన్న ఏజ్లోనే తను ఆ లెవెల్లో, అంటే ఏమీ తను కష్టపడకుండా తన ఒక లక్తో అలా వచ్చేసింది అన్నప్పుడు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. కొంచెం ఎమోషన్ అయ్యాను కూడా అప్పుడు.